హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్. ఫ్రెండ్స్, మన రెగ్యులర్ గ్రూప్ డి సిరీస్ మనం రన్ చేస్తున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు మనం జీకే అండ్ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది విత్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇందులో 21 to 30 క్వశ్చన్స్. మన యొక్క ప్రీవియస్ వీడియోస్ అనేది మన ప్లేలిస్ట్లో, జనరల్ స్టడీస్ ప్లేలిస్ట్లో 6 వీడియోస్ ఉన్నాయి. ఇందులో నియర్లీ 100 క్వశ్చన్స్, అంటే ఒక 500 ఆప్షన్స్తో రిలేటెడ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక క్వశ్చన్ని 4 ఆప్షన్స్తో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందరూ మిగతా వీడియోస్తో పాటు ఈ వీడియోని చూసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే ఆ క్వశ్చన్ నుండి ప్రీవియస్ బిట్ వచ్చిందా లేకపోతే ఎక్స్పెక్టెడ్ క్వశ్చనా అన్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు అక్కడే కంపల్సరీ దాని రిలేటెడ్ మిగతా క్వశ్చన్ మీరు చదువుకోండి. నేను కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం కంటెంట్లోకి మూవ్ అవుదాం ఫ్రెండ్స్. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వయనాడ్ వన్యప్రాణి అభయారణ్యం ఎక్కడ కలదు? ఇది వైల్డ్ లైఫ్ సెంచరీ క్వశ్చన్. వేర్ ఈస్ ద వయనాడ్ వైల్డ్ లైఫ్ సెంచరీ లొకేటెడ్? ప్రతి దాంట్లో నేను నేషనల్ పార్క్ అన్న వయనాడ్ మన వైల్డ్ లైఫ్ సెంచరీలో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి కంపల్సరీ ఏదో ఒక షిఫ్ట్లో ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని చదువుకోండి ఫ్రెండ్స్. సో మన క్వశ్చన్, వయనాడ్ వన్యప్రాణి అభయారణ్యం ఎక్కడ కలదు? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి నాగాలాండ్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి అస్సాం. సో ఈ అభయారణ్యం అనేది ఎక్కడ ఉందంటే ఫ్రెండ్స్, ఆప్షన్ సి కేరళలో కలదు. సో కేరళలో 3 అభయారణ్యాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి పారంబికులం అభయారణ్యం, తర్వాత రెండోది వయనాడు. మీకు ఇక్కడ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. అదేవిధంగా మలబార్. ఈ 3 అనేది కేరళలో గలవు. సో మీరు ఇక్కడ చదువుకోండి, లేకపోతే మీరు మీది రిలేటెడ్ క్వశ్చన్ ఇంకెక్కడంటే కూడా చదువుకోండి ఫ్రెండ్స్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, త్రికబిందువు యొక్క ఉష్ణోగ్రతను గుర్తించండి. డిటర్మైన్ ద టెంపరేచర్ ఆఫ్ ది ట్రిపుల్ పాయింట్. ఆప్షన్ ఏ 373 కెల్విన్, కే అంటే కెల్విన్ ఫ్రెండ్స్. ఆప్షన్ బి 273 కెల్విన్, ఆప్షన్ సి 473 కెల్విన్, ఆప్షన్ డి 253 కెల్విన్. ఫస్ట్ మనకి త్రికబిందువు అంటే ఏంది, ట్రిపుల్ పాయింట్ అంటే ఏంటి తెలియాలి ఫ్రెండ్స్. అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ చెప్తాను. సో ఈ ట్రిపుల్ పాయింట్ అంటే ఏంటిదంటే, ఏ ఉష్ణోగ్రత వద్ద, అంటే ఏ టెంపరేచర్ వద్ద నీరు అనేది, అంటే వాటర్ అనేది ఘన సాలిడ్ స్టేట్, అదేవిధంగా ద్రవ లిక్విడ్ స్టేట్, అదేవిధంగా వాయు, నీరు అనేది ఘన ద్రవ వాయు స్థితిని ప్రదర్శిస్తుందో, అంటే నీరు అనేది ఈ టెంపరేచర్ దగ్గర ఘన స్థితి, ద్రవ స్థితి, వాయు స్థితిని ప్రదర్శిస్తుందో ఆ టెంపరేచర్ని త్రికబిందువు అంటారు, ట్రిపుల్ పాయింట్ అంటారు ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, నీరు అనేది ఏ ఉష్ణోగ్రత వద్ద ఘన ద్రవ వాయు స్థితిని ప్రదర్శిస్తుందో దాన్నే త్రికబిందువు అంటారు. సో ఇప్పుడు ఆ ఉష్ణోగ్రత ఏంటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ బి మనకి 273 కెల్విన్. ఈ 273 కెల్విన్ వద్ద నీరు అనేది ఘన ద్రవ వాయు స్థితులను ప్రదర్శించడం జరుగుతుంది. దీన్నే త్రికబిందువు అంటారు, ట్రిపుల్ పాయింట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఎగ్జామ్లో వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. ఓకే, దేవపుత్ర బిరుదుగా రాజు ఎవరు? హూ ఇస్ ద కింగ్ విత్ ద టైటిల్ ఆఫ్ దేవపుత్ర? అంటే దేవపుత్ర బిరుదుగల రాజు ఎవరు? ఆప్షన్ ఏ అశోకుడు, ఆప్షన్ బి అజాతశత్రువు, ఆప్షన్ సి కనిష్కుడు, ఆప్షన్ డి హర్షుడు. సో ఇది హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి కనిష్కుడు ఫ్రెండ్స్. ఇతని యొక్క ఇతర బిరుదులు కూడా చెప్తాను, ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ కనిష్కుడి యొక్క ఇంకా మిగతా బిరుదులు ఏంటంటే రెండవ అశోకుడు అంటారు ఇతన్ని రెండవ అశోకుడు కూడా అంటారు. అదేవిధంగా దేవపుత్ర అంటారు. అదేవిధంగా ఇంకొక బిరుదు ఏంటంటే సీజర్. ఈ సీజర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. సో దేవపుత్ర బిరుదుగల రాజు కనిష్కుడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, భారతరత్న బహుమతిని ప్రారంభించిన సంవత్సరం ఏది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద భారతరత్న అవార్డ్ ఇన్స్టిట్యూటెడ్? సో ఈ భారతరత్న అనేది ఇండియాలోనే అతిపెద్ద అవార్డు, ర్యాంకింగ్ పరంగా అతిపెద్ద అవార్డు. సో దీన్ని మరి ఎప్పుడు ప్రారంభించారంటే ఆప్షన్ ఏ 1954, ఆప్షన్ బి 1953, ఆప్షన్ సి 1955, ఆప్షన్ డి 1956. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1954 ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ 1954. మరి ఈ 1954లో ఎవరికి ఇచ్చారు? ముగ్గురికి ఇస్తారు. ఈ ముగ్గురు ఎవరెవరు అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి సి రాజగోపాలాచారి, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ముగ్గురు. ఇది టీఎస్పీకి సంబంధించిన క్వశ్చన్ రిలేటెడ్గా వచ్చింది ఇంతకుముందు. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్,
సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇంకో ముగ్గురు ఉంటారు కదా. థర్డ్ పర్సన్ వచ్చేసి, మూడో ఆప్షన్ వచ్చేసి సివి రామన్. ఈ ముగ్గురికి 1954లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ముగ్గురు, గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతరత్న, రీసెంట్ భారతరత్నాలు, ఇంపార్టెంట్ పర్సన్ భారతరత్నాలు కూడా చదువుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇక్కడ నుంచి ఉంటుంది. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. అదేవిధంగా సో G4 సభ్య దేశాల్లో లేని దాన్ని గుర్తించండి. రిమెంబర్ వాట్ ఈస్ ద మిస్సింగ్ ఫ్రమ్ ద G4 మెంబర్స్ కంట్రీస్. ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి భారత్, ఆప్షన్ డి ఫ్రాన్స్. సో ఈ G4 ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు ఈ ఐరాస ఉంటుంది కదా, ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలు ఉంటాయి కదా, పర్మనెంట్ సభ్య దేశాలు, దాంట్లో సభ్యత్వం కోసం, పర్మనెంట్ సభ్య దేశాల కోసం దాని సభ్యత్వం ఏర్పడడం కోసం 2004లో ఈ G4ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో 4 దేశాలు ఉంటాయి. అందులో వచ్చేసి ఆప్షన్ దానిలో 4 వచ్చేసి జపాన్ ఉంటుంది, జర్మనీ ఉంటుంది, అదేవిధంగా భారత్ ఉంటుంది. ఈ ఫ్రాన్స్ ఉండదు ఫ్రెండ్స్, ఫ్రాన్స్ కాదు. ఇక్కడ ఎవరు ఉంటారంటే బ్రెజిల్ ఉంటారు. సో జాజా బాబా అంటారు, కోడ్ కూడా గుర్తుంచుకోండి, జాజా బాబా. జపాన్, జర్మనీ, భారత్, బ్రెజిల్ అట్లా గుర్తుంచుకోండి. ఈ 4 ఉంటాయి. మరి దేనికోసం అంటే ఇది పర్మనెంట్ సభ్య దేశాల్లో ఉన్న వాటి కోసం, వాటిలో సభ్యత్వం రావడానికి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, డిజార్ట్ నేషనల్ పార్క్ యునెస్కో గుర్తించిన సంవత్సరం ఏది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ డిజార్ట్ నేషనల్ పార్క్ రికగ్నైజ్డ్ బై యునెస్కో? సో ఈ యునెస్కో గుర్తించిన దాంట్లో మీ ప్రతి దాంట్లో ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఇది ప్రీవియస్ క్వశ్చన్, కంపల్సరీ ఇక్కడ నుంచి ప్రతి ఎగ్జామ్లో షిఫ్ట్లో వస్తుంది కాబట్టి ఇవ్వడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఒకసారి చదువుకోండి. ఆప్షన్ ఏ 2006, ఆప్షన్ బి 2007, ఆప్షన్ సి 2008, ఆప్షన్ డి 2009. ఈ డిజార్ట్ నేషనల్ పార్క్ అని ఎక్కడ ఉందంటే మనకి ఇది కూడా చెప్తాను, గుర్తుంచుకోండి, రాజస్థాన్లో ఉంది. ఎక్కడంటే రాజస్థాన్లో ఉంది. దీన్ని యునెస్కో అనేది ఆప్షన్ డి 2009లో గుర్తించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు? వరల్డ్ హెల్త్ డే దెన్. సో ఈ వరల్డ్ హెల్త్ డే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ వస్తుంది, రైల్వే ఎగ్జామ్ అన్నింటిలో వస్తుంది కాబట్టి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ సంవత్సరం థీమ్ కూడా ఎక్కడన్నా మీకు కరెంట్ అఫైర్స్లో వస్తే చూసుకోండి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, థీమ్ కూడా అడుగుతారు. సో ఆప్షన్ ఏ జనవరి 7, ఆప్షన్ బి ఫిబ్రవరి 7, ఆప్షన్ సి మార్చి 7, ఆప్షన్ డి ఏప్రిల్ 7. సో నేను థీమ్ కూడా చెప్తాను, ఒకసారి చూడండి. ఇక్కడే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 2025 సంవత్సరానికి థీమ్ ఏంటంటే హెల్తీ బిగినింగ్స్, అదేవిధంగా హోప్ఫుల్ ఫ్యూచర్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. థీమ్ ఏంటంటే హెల్తీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్, గుర్తుంచుకోండి థీమ్. సో ఎప్పుడు జరుపుకుంటారంటే మరి దాన్ని ఆప్షన్ డి ఏప్రిల్ 7th రోజు జరుపుకుంటారు. థీమ్ ఇంపార్టెంట్, డేట్ కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది గైడ్ గ్రంథ రచయిత ఎవరు? హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది గైడ్? వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్, ప్రతి ఎగ్జామ్లో వస్తుంది ఇట్లా ఈ క్వశ్చన్, చాలా టైం రిపీటెడ్ క్వశ్చన్. ఓకే, సో ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి ముల్కరాజ్ ఆనంద్, ఆప్షన్ సి ఆర్కే నారాయణ్, ఆప్షన్ డి ఖుష్వంత్ సింగ్. నేను ఈ ఆప్షన్స్ కూడా ఎందుకు ఇస్తున్నా మీకు అంటే, ఈ ఆప్షన్ సంబంధించిన మీరు చదువుకునేటప్పుడు వీళ్ళ యొక్క బుక్స్ చదువుకోండి, ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రతి బుక్ మనకి ఎగ్జామ్లో వస్తుంది. ఈ పర్సన్స్ గుర్తుంచుకోండి, వీళ్ళ బుక్స్ చదువుకోండి, అందుకే వీళ్ళ పేరు ఇవ్వడం జరిగింది. సో మన ఇక్కడ ది గైడ్ రచయిత ఎవరంటే ఆప్షన్ సి ఆర్కే నారాయణన్. వీళ్ళ మిగతా వాళ్ళ నవలలు కూడా చదువుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వచ్చేసి జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు? సో హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ ది జ్ఞానపీఠ అవార్డ్? మరి ఎవరు గెలుపొందారు? జ్ఞానపీఠ అంటే ఈ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది, దీనిలో అవార్డు మంచి మంచి నవలలకి వాటికి వీటికి ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు ఎవరు గెలుచుకున్నారంటే ఆప్షన్ ఏ అమృత్ పీతం, ఆప్షన్ బి ఆశా పూర్ణాదేవి, ఆప్షన్ సి కృష్ణా సోబతి, ఆప్షన్ డి పై వారెవరు కాదు. సో జ్ఞానపీఠ నుంచి కూడా కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, రీసెంట్ జ్ఞానపీఠ అవార్డు కూడా చదువుకోండి మీరు. సో మన కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆశాపూర్ణాదేవి, ఈమె మొదటి మహిళ. మరి ఏ నవలకి గెలుచుకున్నారని కూడా అడుగుతాను ప్రతిసారి క్వశ్చన్. ఇది నవల వచ్చేసి ఇది కూడా చదువుకోండి, ప్రథమ్ ప్రతిశ్రుతి నవలకి ఈమె ఈ జ్ఞానపీఠ అవార్డు గెలుచుకుంది.
ఇది ఏ లాంగ్వేజ్ కూడా అని అడుగుతాను ఫ్రెండ్స్, బెంగాల్ నవల. ఓకే, బెంగాల్ దానికి సంబంధించి ఈమెకి జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. ఈ రచన ఏంటంటే ప్రథమ్ ప్రతిశృతికి రావడం జరిగింది, ఆశాపూర్ణ దేవి. ఓకే, ఈ అమృత ప్రీతం ఏమో ఆమె సెకండ్ ఉమెన్ ఈ అవార్డు గెలుచుకున్నాము. అదేవిధంగా ఈ కృష్ణా సోబతి 2017లో గెలుచుకున్నారు. ఈ రీసెంట్ ఇయర్ కూడా మీరు చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మహిళ ఆశాపూర్ణ దేవి, ప్రథమ్ ప్రతిశృతి, బెంగాల్. ఇట్లా మీరు చదువుకుంటే రీసెంట్గా చదువుకున్న ఆమె పేరు, రచన, ఆమె ఏ లాంగ్వేజ్, పర్సన్ ఏ లాంగ్వేజ్, అట్లా చదువుకోండి. నెక్స్ట్ ఐసిఏఆర్ను విస్తరించండి, ఎక్స్పాండ్ ఐసిఏఆర్. ఆప్షన్ ఏ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఆప్షన్ బి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రికార్డ్, ఆప్షన్ సి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ రీసెర్చ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ఈ ఎక్స్పాన్షన్స్ కూడా ఇంపార్టెంట్, అందుకే ఇక్కడ మీకు పెట్టి ఇవ్వడం జరిగింది. సో చూసుకోండి, ఈ ఐసిఏఆర్ అంటే మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో ఆప్షన్ ఏ కరెక్ట్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇదే విధంగా డైలీ మనకి ఒక 5 క్వశ్చన్స్ రిలేటెడ్ సిరీస్ అప్లోడ్ చేస్తున్నాను. అదేవిధంగా జిఎస్ సిరీస్, అదేవిధంగా రీజనింగ్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సిరీస్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్తో పాటు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ సిరీస్ ఇట్లా ఫాలో అవుతుంది డైలీ, ఇది వీక్లీ ఇట్లా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్జామ్ వరకు నేను మీకు కంప్లీట్ బ్రీఫ్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.